హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. మన ఏపీ తెలుగు టెక్స్ట్ బుక్స్లో క్లాస్ 1 నుంచి క్లాస్ 10th వరకు ప్రతి క్లాస్లోని మనకు పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి సుభాషితాలు అని పేరుతో కానీ పద్యరత్నాలు అని పేరుతో కానీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న శతక కవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం టెక్స్ట్ బుక్కి పరిమితమయ్యే చేయబడింది. శతకం అంటే 100 లేదా 108 పద్యాలుంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. అంటే ఏ పద్యానికదే విడిగా ఉంటుందన్నమాట. ఒకదానికొకటి లింక్ అనేది ఉండదు. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది పద్యంలో చివర ఉంటుందన్నమాట. ఇది పదంగా గాని, అంటే ఒక చిన్న పదంగా గాని, లేదా అర్ధపాదం, పాదంలో సగం. పాదం అంటే పద్యంలో ఉన్న లైన్స్‌ని పాదాలంటారు. అర్ధపాదం అంటే పాదంలో సగం గాని, పాదంగా గాని, మొత్తం పాదం గాని, పాదద్వయం. పాదద్వయం అంటే 2 పాదాలు గాని ఉండవచ్చు. ఈ మకుటం అనేది శతకంలో ఉన్న 100 పద్యాలకి సేమ్ మకుటం ఉంటుంది. ఇప్పుడు వేమన పద్యాలనుకోండి. విశ్వదాభిరామ వినురవేమ. వేమన రాసిన ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ అని మకుటంగా ఉంటుంది. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనేది పాదమకుటం. అది మొత్తం ఒక పాదం అన్నమాట. పాదమకుటం. అదే బద్దెన పద్యాలనుకోండి. సుమతి అని ఉంటుంది. అది పదంగా ఉంటుంది. ఇక్కడ అది పదమకుటం. అర్ధపాద మకుటం, పాదద్వయం అని ఉంటాయి. రానున్న కవి పరిచయంలో మీరు అవి కూడా చూస్తారు. మకుటం ఉండటం వలన శతక కవి ఏ ఛందస్సులో, అంటే మకుటం అనేది ఒక పాదంగా ఉందనుకోండి. ఆ పాదం ఏ ఛందస్సులో రాస్తే పద్యం మొత్తం అదే ఛందస్సులో రాయాల్సుంటుంది. మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం, శతక లక్షణాలు. శతక పద్యానికి ఉండవలసిన లక్షణాలు మకుట నియమం. మకుట నియమం అంటే ప్రతి పద్యానికి ఒక మకుటం ఉండాలి. సంఖ్యా నియమం, మనం ఛందస్సులో గణాలు చదువుతాము. ఉత్పలమాల అంటే ఇన్ని లెటర్స్ ఉండాలి, చంపకమాల అంటే ఇన్ని లెటర్స్ ఉండాలి అని. అదే సంఖ్యా నియమం. ఛందో నియమం, అవి ఏ ఏ గణాల ప్రకారం ఉండాలి. ముక్తకం, ముక్తకం అంటే ప్రతి దానికి ఒక స్వతంత్ర భావం అని ఉండాలి. ఇవన్నీ శతక పద్యాల యొక్క లక్షణాలు. శతక పద్యాలు మనకి నీతిని బోధిస్తాయి. జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. మొత్తం మనం ఇక్కడ 5 కాలమ్స్‌లో నేర్చుకుంటాం. ఆ 5 కాలమ్స్ ఏంటంటే కవి, కాలం, శతకం, మకుటం, ఆ కవికి సంబంధించిన ఇతర విషయాలు. ఇక్కడ కాలం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైన్ వైస్ ఒక్కొక్క కవిని చూద్దాం. దగ్గర దగ్గర 27 ఉన్నాయి. ఆ 27 ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి 20వ శతాబ్దానికి చెందినవారు. ఆయన రాసిన శతకం తెలుగు పూల శతకం. అతను రాసిన పద్యాలకి ఒక మకుటం తెలుగు బిడ్డ. చివర్లో వచ్చేది తెలుగు బిడ్డ. మనకి ఇక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఏంటంటే తెలుగు పూల శతకం ఎవరు రచించారో అని అడగవచ్చు. లేదా తెలుగు పూల శతకానికి మకుటం ఏమిటి? ఇలాగ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వేమన. వేమన రచించింది వేమన శతకం. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా తెలుస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వచ్చినదే. విశ్వదాభిరామ వినురవేమ. కడప జిల్లాకు చెందిన వారిని చరిత్రకారులు భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా. ప్రెజెంట్ డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ తర్వాత ఇది శ్రీ సత్యసాయి జిల్లాలోకొచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో ఈయన సిద్ధి పొందారు. సిద్ధి పొందారంటే సమాధి పొందారు. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన పద్యాలన్నీ ఆటవలది ఛందస్సులో రాశారు. ఏ ఛందస్సులో రాశారు అంటే ఆటవెలది ఛందస్సులో రాశారు. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఒక శతకంలో ఉన్న పద్యాలన్నీ ఒకే ఛందస్సులో కొనసాగుతూ ఉంటాయి. వేమన పద్యాలన్నీ ఏ ఛందస్సుకు చెందినవంటే ఆటవెలది ఛందస్సు. ఇది ఇక్కడ మనకున్న ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ కరుణశ్రీ. కరుణశ్రీగా పేరు పొందిన వారెవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన శతకం తెలుగు బాల శతకం. ఆ తెలుగు బాల శతకం యొక్క మకుటం లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడి నుంచి డిస్కస్ చేస్తాను. ఇతర విషయాల్లో కూడా ఆయన ఎక్కడ జన్మించారు అలాంటివన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ మీద మీకు ఇవ్వడం జరిగింది. కరుణశ్రీ అని పిలువబడే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు ఏంటి? విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. బద్దెన. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు. ఇక్కడ మనకి కాలంకొచ్చేసరికి పాత కవులు అంటే 12వ శతాబ్దం, 13వ శతాబ్దం వాళ్ళ శతాబ్దాలు మనకి ఇంపార్టెంట్. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రచించిన శతకం సుమతీ శతకం. సుమతీ శతకం యొక్క మకుటం సుమతి. పక్కి అప్పల నరసింహం 16వ శతాబ్దం. ఇది టెక్స్ట్ బుక్‌లో కూడా కన్‌ఫ్యూజన్‌గా ఇవ్వడం జరిగింది. ఒక క్లాస్‌లో 16థ్ అని ఇచ్చాడు. ఒక దాంట్లో 17థ్ అని ఇచ్చాడు. సో, అలాంటి కాంట్రోవర్సీ ఉన్నవి ఇవ్వడు. ఈ కాలం మీద ఎక్కువ ఫోకస్ చేయడు. రచించిన శతకం ఏమిటి? లేదా ఈ శతకం ఎవరు రచించారు? ఆ శతకంలో ఉన్న పద్యాలు ఏ ఏ ఛందస్సుకు చెందినవి? అలాంటి ప్రశ్నలు రాడానికి ఛాన్స్ ఉంది.
పక్కి అప్పల నరసింహం రచించిన శతకం కుమార లేదా కుమారి శతకం. ఆయన రాసిన పద్యాలకి మకుటం కుమార లేదా కుమారి. పక్కి అప్పల నరసింహం రాసిన శతక పద్యాలన్నీ కంద పద్యాలు. ఇక్కడ మనకి ఈ ఛందస్సు తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్‌లో ఒక పద్య పాదం ఇచ్చి అందులో గణాలు చూసి అది ఏ ఛందస్సుకు చెందుతుందో అడుగుతారు. అలాంటి టైంలో మనకి ఆ పద్యం ఏ కవి రాశారు అని తెలిసి, అది ఏ ఛందస్సుకు తెలిసిందో గుర్తుంటే మనం అది ఈజీగా పెట్టేయొచ్చు. అక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన కాళికాంబ సప్తశతి రాశారు. కాళికాంబ, హంస కాళికాంబ అనే మకుటంతో రాశారు. ఈయన రాసిన రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురు బోధ, వీర కాళికాంబ శతకం వంటి రచనలు చేశారు. నెక్స్ట్ మారద వెంకయ్య. మారద వెంకయ్య. మారద వెంకయ్య రచించిన శతకం భాస్కర శతకం. ఈ భాస్కర శతకం యొక్క మకుటం కూడా భాస్కర. ఇది ఒక పద మకుటం. ఈయన రచించిన భాస్కర శతకం అనేది తెలుగులో వచ్చిన మొదట దృష్టాంత శతకం. దృష్టాంత శతకం అంటే ఎగ్జాంపుల్స్‌తో ఇచ్చేది. ఉదాహరణ పూర్వకమైన నీతి బోధనలతో కొనసాగుతుంది. అంటే ఉదాహరణల ద్వారా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది తెలుగులో వచ్చిన మొదట దృష్టాంత శతకం. ఇక్కడి నుంచి మనకు బిట్స్ తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం ఏది? భాస్కర శతకం. భాస్కర శతకం ఎవరు రచించారు? మారద వెంకయ్య. ఇలాంటి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కంచర్ల గోపన్న. దాశరథి శతకం. ఈయన రాసిన మకుటం దాశరథి కరుణాపయోనిధి. బమ్మెర పోతన. బమ్మెర పోతన రచించిన శతకం నారాయణ శతకం. ఈయన నారాయణ శతకంతో పాటు ఆంధ్ర మహాభాగవతంను రచించారు. మనకి టెక్స్ట్ బుక్‌లో భాగవతం నుంచి కొన్ని పద్యాలు ఇచ్చారు. భాగవతంలోని పద్యాలు శతక పద్యాలు కాదు. అందుకని వాటికి మకుటం అనే నియమం లేదు. అందుకు ఆ పద్యాలు ఒకళ్ళతో ఒకళ్ళు సంబోధిస్తున్నట్టు, ఎవరికో చెప్తున్నట్టు ఇచ్చారు ఆ పద్యాలు. కానీ నారాయణ శతకం నుంచి ఇచ్చిన పద్యానికి మాత్రం మకుటం నారాయణ అనొస్తుంది. గువ్వల చెన్న. గువ్వల చెన్న రచించిన శతకం గువ్వల చెన్న శతకం. ఈయన రచించిన శతకంలోని పద్యానికి మకుటాలు గువ్వల చెన్న. ఏనుగు లక్ష్మణ కవి. ఈయన రచించింది సుభాషిత రత్నావళి. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో ఈయన తెలుగులోకి అనువదించాడు. ఇదే కాకుండా రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామ విలాసం వంటి రచనలు కూడా చేశారు. ఇప్పటి వరకు మనం చదువుకున్న కవులన్నీ మనకెంతో కొంత అవగాహన ఉన్నది. 1, 2 సార్లు విన్న పేర్లు. కానీ ఇప్పటి నుంచి మనం 20వ శతాబ్దపు కవుల గురించి చూస్తాం. ఈ 20, 19 శతాబ్దపు కవులు మనకి కొత్త టెక్స్ట్ బుక్స్‌లో కొత్తగా వచ్చింది. కొత్త టెక్స్ట్ బుక్ అండ్ 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆటిలో వచ్చింది. డీఎస్సీకి ఇవి కూడా చూసుకోవడం ఒకందుకు మంచిదే. చుక్కాకోటి వీరభద్రమ్మ. ఈవిడ రాసిన శతకం నగజ శతకం. నగజ అనే మకుటంతో రాశారు. కంద పద్యాల్లో ఈ శతకం రాశారు. గద్దెల సామ్యూల్. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనిస్తే, మనకిక్కడ శతక కవులు గద్దెల సామ్యూల్, జండామాన్ ఇస్మాయిల్ ఇలాంటి క్రిస్టియన్ పేర్లు, ముస్లిం పేర్లు కూడా వచ్చాయి. మనం ఆప్షన్స్‌లో ఇలాంటి పేర్లు చూడగానే వెంటనే అవి కాదు అని తీసేస్తాం. జండామాన్ ఇస్మాయిల్ ఇదేదో ముస్లిం నేమ్‌గా ఉంది. వీళ్ళెందుకు రాస్తారు కవులు? లేకపోతే గద్దెల సామ్యూల్ క్రిస్టియన్ నేమ్‌లా ఉంది. వీళ్ళెందుకు రాస్తారా అని వదిలేసే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఎగ్జామ్‌లో ఇలాంటి మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉండదు. గద్దెల సామ్యూల్ ఈయన రచించిన శతకం హితోక్తి శతకం. జండామాన్ ఇస్మాయిల్ రచించిన శతకం ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రపుత్ర శతకం యొక్క మకుటం ఏమిటి అని అడిగితే అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అనే మకుటంతో ఆంధ్రపుత్ర శతకం ఉంటుంది. గరికపాటి మల్లావధాని. ఈయన రచించిన శతకం విద్యార్థి శతకం. ఈ విద్యార్థి శతకం యొక్క మకుటం విద్యార్థి. విద్యార్థి మకుటంతో వెళ్తుంది. విద్యార్థి శతకం రచించిన వారు గరికపాటి మల్లావధాని. పెరుమాళ్ల మునెప్ప. ఈయన రచించిన శతకం విద్యా శతకం. మాచిరాజు శివరామరాజు. ఈయన రచించిన శతకం మనుల మూట శతకం. మనుల మూట శతకం అని రచించింది ఎవరంటే మాచిరాజు శివరామరాజు. మనుల మూట శతకం యొక్క మకుటం మాచిరాజు మాట మనుల మూట. మాచిరాజు మాట మనుల మూట. వరదరాజ శతకం. వరదరాజర శతకం రచించిన వారు గుండ్లపల్లి నరసమ్మ. గుండ్లపల్లి నరసమ్మ రచించిన శతకం వరదరాజ శతకం. ఈ వరదరాజ శతకం యొక్క మకుటం 2 పాదాల్లో ఉంటుంది. ఇది పాదద్వయం. ఈ మకుటం పాదద్వయం అంటే 2 పాదాల్లో ఉంటుంది. పుడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రోవుమ వరదరాజ. అంటే శ్రీవల్లివేడులో నివసించిన వరదరాజ, నరసాంబ సమేత వరదరాజ అని దీనికి అర్థం. ఈ పద్యాలన్నీ సీస పద్యాలు. వరదరాజ శతకంలోని పద్యాలన్నీ సీస పద్యాలు. కోండూరి వీరరాఘవాచార్యులు. ఈయన రచించిన శతకం మిత్ర సాహస్రి శతకం. మిత్ర సాహస్రి శతకం యొక్క మకుటం విశ్వహిత చరిత్ర వినరమిత్ర. దూర్జటి రచించిన హస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకరు.
అష్టదిగ్గజ కవుల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్‌లో. అదొకసారి చూస్తే మీరు అష్టదిగ్గజ కవుల్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూడొచ్చు. ఈయన రచించిన ఇంకో రచన 'శ్రీకాళహస్తి మహత్యం'. శ్రీమతి దార్ల సుందరీమణి ఈవిడ రచించిన శతకం 'భావలింగ శతకం'. 'భావలింగ శతకం' యొక్క మకుటం 'పాపభయ విభంగ భావలింగ'. త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన శతకం 'కుప్పుస్వామి శతకం'. కుప్పుస్వామి శతకం యొక్క మకుటం కుప్పుస్వామి. ఈయన ఈ శతకంతో పాటు సూత పురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. షేక్ మహ్మద్ హుస్సేన్ ఈయన రచించిన శతకం హరిహరనాథ శతకం. మనం ఇక్కడ ఈ పేరు చూస్తే హరిహరనాథ శతకం ఎవరు రచించారు అని అందులో షేక్ మహమ్మద్ హుస్సేన్ ఒక ఆప్షన్‌గా ఇస్తే మనం షేక్ మహమ్మద్ హుస్సేన్ పెట్టే ఛాన్సే ఉండదు. అసలు మన ఆలోచన అటువైపే ఎళ్ళదు. ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళే ఈ బిట్ చేయగలరు. కొత్త 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చూసుకోవడం ఒకందుకు మంచిదే అని నేనైతే చెప్తాను. షేక్ మహ్మద్ హుస్సేన్ హరిహరనాథ శతకం రచించారు. ఆ మకుటం హరిహరనాథం. గాడేపల్లి సీతారామమూర్తి రాసింది వెంకటాధీశ్వర శతకం. మకుటం వెంకటాధీశ్వర. ఈయన రచించిన రచనలు అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం. అల్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఈయన అన్నమాచార్యుని యొక్క రెండవ కుమారుడు. ఈయన రచించిన శతకం వెంకటేశ శతకం. ఈ శతకం యొక్క మకుటం పాదద్వయం అన్నమాట. ఆ మకుటం ఏమిటంటే కవిత లక్ష్మీస సర్వ జగన్నివేశ విమల రవికోటి శకాంస వెంకటేశ. ఈయన రచించిన ఇతర రచనలు సుదర్శన రగడ, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు. దువ్వూరి రామిరెడ్డి ఈయన రచించిన పద్యం ఒకటి ఇవ్వడం జరిగింది. కానీ ఆ పద్యానికి మకుటం గాని ఏమీ లేదు. నెక్స్ట్ ఆయన రచించిన ఇతర రచనలు ఇవ్వడం జరిగింది. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి. నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన శతకం కూడా ఉంది. ఈ శతకానికి పేరనేది లేదు. కానీ మకుటం నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన శతకం అని చెప్పడం జరిగింది. ఇందులో ఈయన రచించిన శతకంలోని పద్యాలకి ఫస్ట్ అతను వాస్తవము నార్లవారి మాట అనే మకుటాన్ని ఎంచుకొని తర్వాత నవయుగాల బాట నార్ల మాట అనేది ఇవ్వడం జరిగింది. మనకి టెక్స్ట్ బుక్స్‌లో వాస్తవము నార్లవారి మాట మీద ఒక పద్యము, నవయుగాల బాట నార్ల మాట మీద ఒక పద్యము. ఈ 2 మకుటాలతోని 2 పద్యాలు ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ 2 మకుటాలు ఇవ్వడం జరిగింది. ఈ 27 మనకి ఫస్ట్ నుంచి 10థ్ వరకు ఉన్న శతక కవులు. దీన్ని దాటి టెక్స్ట్ బుక్‌లో ఇంకేం లేవు. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఈజీ ఛానల్.